అసలు కడాయి చికెన్ ఎందుకండి ఇంత టేస్ట్ ఉంటుంది? నేను చెప్తాను కదండీ, బోన్‌లెస్ కర్రీలో ఏదైనా మంచి ఐటెమ్ ఏదైనా ఉందంటే మాత్రం అది కడాయి చికెన్ అండి. చాలా అంటే చాలా బావుంటుంది ఈ రెసిపీ మాత్రం. ముఖ్యంగా నాన్స్‌లో అంటే చెప్పలేం. దీనికి ఎక్కడ ఎక్కడ టేస్ట్ వస్తుందో చెప్పనా? ఈ కడాయి మసాలా వల్ల. ఈ కడాయి మసాలా ఎలా చేస్తారో ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్న తర్వాత ఒక 8-10 ఎండుమిర్చి తీసుకోండి. తర్వాత వచ్చేసి 1 టేబుల్ స్పూను జీలకర్ర తీసుకోండి. జీలకర్ర తీసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూను సోంపు తీసుకోండి. నేను కాస్త ఎక్కువ మసాలా చెప్పానండి. ఈ మసాలా వచ్చేసి ఒక 5-7 కడాయి చికెన్లకు అనేది ఈ మసాలా వస్తుంది. అంటే పైనంగా చల్లుతారు కదండి మసాలా, అదే మసాలా అండి ఈ మసాలా వచ్చేసి. కానీ టేస్ట్ మాత్రం కడాయి చికెన్ చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు చేసిన తర్వాత మీరే అంటారు ఇంత బాగుంది ఏంటి అని. ఇది ఇంట్లో చేసుకునే విధంగా ప్లస్ రెస్టారెంట్లో ఎవరైనా చెఫ్ రాకపోతే చూసుకొని మీరు చేసుకునే విధంగా కూడా ఉంటుందండి. చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడైతే ఈ మసాలా అనేది ఇప్పుడు మనం మిక్సీలో వేసుకొని మసాలా అనేది ఎలా పట్టాలంటే మెత్తగా పట్టొద్దండి. లైట్ బరద ఉండాలి. అంటే లైట్గా అలా ఉండాలి. మెత్తగా అస్సలు పట్టొద్దు ఈ మసాలా అనేది. ఇలా ఉంటే చాలండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాగా ఇలా ఉంటే చాలండి. నెక్స్ట్ కడాయి మసాలా కటింగ్ ఇంకేమేమి కావాలి అది కూడా చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి ఒక ఉల్లిపాయ కట్ చేసుకోండి. అంటే నేను ఒక్కదానికే చెప్తున్నానండి. మామూలు ఒక్కదానికైతే ఒక ఉల్లిపాయ సరిపోతుంది ఒక కడాయి చికెన్కి అయితే. మన దగ్గర కడాయి లేదు కానీ బౌల్లో చేసామండి. కానీ రెసిపీ మాత్రం సేమ్ రెసిపీ అండి. తేడా ఏముండదు. రెస్టారెంట్లో కడాయి చికెన్ ఎలా ఉంటుందో మీకు అలాగే ఉంటుంది. సేమ్ యాజ్ టీజ్గా అలాగే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర అండి. కొత్తిమీర కట్ చేసుకున్నాను. ఒక టొమాటో కూడా కట్ చేసుకున్నాను. దీనికి ఇంత కూడా కొత్తిమీర పట్టదండి, ఏదో కొంచెం అంతే. దీనికి కావాల్సిన ఐటమ్స్ మనం చూస్తున్నాం అంతే. పచ్చిమిర్చి, పొడుగు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక టొమాటో అండి. టొమాటో కూడా సన్నగా తరుముకోండి. ఎంత వీలుంటే అంత సన్నగా చేసుకోండి ఐటమ్కు. ఇలా కట్ చేసుకోవాలండి. ఎంత వీలుంటే అంత సన్నగా. చాలా బాగుంటుందండి రెసిపీ మాత్రం. నెక్స్ట్ కడాయికి ఇంకో మసాలాకు మన కటింగ్ ఉల్లిగడ్డ కటింగ్ ఎలా ఉంటుందో అది కూడా చూపిస్తున్నానండి. ఇలా 4 ముక్కలు కట్ చేసుకోండి. ఒక చిన్న మీడియం సైజు ఉల్లిగడ్డలో. క్యాప్సికమ్ కూడా తీసుకోండి. క్యాప్సికమ్ వచ్చేసి ఇలా కట్ చేసుకోండి. నేను ఎలా చూపిస్తున్నానో అలా కట్ చేసుకోండి. ఇవి కూడా కడాయి మసాలా కిందకి వస్తాయండి. ఇలా ఒక దాంట్లో 4 లేక 5 ముక్కలు 6 ముక్కలు అలా కట్ చేసుకోండి. ఇంతేనండి. ఇలా కట్ చేసుకొని వీటిని ఏం చేయాలంటే ఆయిల్లో వేంపాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ అనేది ఎక్కడికెక్కడ పొరలుగా ఊడిపోతుంది. ఇది ఒకటి గమనించుకోవాలి మనం. చూడండి, ఇంకొక ఉల్లిపాయ అనేది ఊడిపోలేదు పొరలుగా. అంటే మనం మళ్ళీ వేసుకోవాలి అందులో. ఇప్పుడు ఉల్లిపాయ క్యాప్సికం అనేది పూర్తిగా అయిపోయిందండి. ఇవి పక్కన పెట్టుకొని ఇక స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ కొంచెం ఎండుమిర్చి వేసుకొని, ఎండుమిర్చి నడిమధ్యలకు తుంపుకొని వేసుకొని తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి. మనం కట్ చేసిన ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ లైట్గా రెడ్ కలర్ అయ్యే వరకు ఉంచండి. గోల్డ్ కలర్ మారాలి. ఉల్లిగడ్డ అనేది కలర్ మారే వరకు వేగనివ్వండి ఉల్లిపాయ అనేది. ఆ తర్వాత టొమాటా, మనం ఒక టొమాటా కట్ చేసుకున్నాం కదండి, అది వేసుకోవాలి. టొమాటా కీమా. టొమాటా కీమా వేసుకొని కొంచెం మేతి అండి, కస్తూరి మేతి ఉందా లేదా అనే విధంగా వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవద్దండి, చేదు వస్తుంది. ఉందా లేదా అనే విధంగా టచ్ చేయాలి. మెంతి పొడి ఉంటే మెంతి పొడి వేసుకోవచ్చు. బోన్లెస్ చికెన్ అండి, బోన్లెస్ చికెన్ వేసుకోవాలి. బోన్లెస్ పచ్చి చికెను అది చెస్ట్ పీస్ వేసుకోవాలండి. ఓన్లీ చెస్ట్ పీస్. సైజ్ చూస్తున్నారు కదా ఏ సైజు ఉందో ఆ సైజు కట్ చేసుకుంటే సరిపోతుంది.
ఓన్లీ చెస్ట్ పీస్ అండి. నేను 1కి 2 సార్లు చెప్తున్నా. ఓన్లీ చెస్ట్ పీస్ అయితేనే బోన్లెస్ డైరెక్ట్గా కర్రీ అనేది మంచిగా వస్తుంది. ఇంకొకటి, కొంతమంది ఇది పసుపు వేసి ఉడకబెడతారు. అలా ఉడకబెడితే ఏమవుతుందంటే అంత టేస్ట్ రాదండి కడాయి చికెన్ అనేది. ఇలా పచ్చి చికెన్ వేస్తేనే టేస్ట్ అనేది వస్తుంది. నేను నీట్గా వాష్ చేసుకొని ఇందులో వేయడం జరిగింది. పసుపు వేసి ఉడకబెడితే ఏమవుతుందంటే, మామూలుగా ఈ బోన్ చికెన్ అయితే ఉడకబెట్టొచ్చండి. ఇదైతే ఉడకబెట్టరాదు. డైరెక్ట్ ఎమ్మటే అయిపోతుంది. ఒక 5 నిమిషాలు అయిపోతుంది. ఈ కర్రీ మాత్రం 5 నిమిషాలు అయిపోతుంది. కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 1/2 టేబుల్ స్పూన్, అదొక 1/2 టేబుల్ స్పూన్ అండి, అంతే. మీరు ఎప్పుడైనా సరే చికెన్ కర్రీ వందాం అనుకున్నవారు ఎవరైనా కొత్తగా ఇలా ట్రై చేయండి. అసలు రెస్టారెంట్ స్టైల్లో ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇప్పుడు ఇది మనకు మగ్గుతూ ఉండాలండి. మగ్గుతూ ఉన్నప్పుడు కొంచెం వాటర్ పోసుకోండి. అంటే ఒక 3 నిమిషాల తర్వాత, కరెక్ట్ 3 నిమిషాల తర్వాత మగ్గుతూ ఉంటుందండి ఆటోమేటిక్గా. బోన్లెస్ చికెన్ చెస్ట్ పీస్ అనేది చాలా త్వరగా బయలవుతుంది డైరెక్ట్ వేడికి. కొంచెం వాటర్ పోసుకున్నప్పుడు కాస్త మగ్గనివ్వండి. చికెన్ అనేది ఉడికిపోతుంది. మా అంటే ఒక 5 నుంచి 8 నిమిషాలు పడుతుంది. 8 నిమిషాలలోపు అయిపోతుందండి. అంటే మన బర్నర్ బట్టి, అంటే గ్యాస్ ఎక్కువగా వచ్చింది అనుకోండి, ఒక 5 నిమిషాలలోపు అయిపోతుంది. లేదు గ్యాస్ స్లోగా ఉందంటే మాత్రం ఒక 8 నిమిషాలు టైం పడుతుందండి, అంతే, ఎక్కువ ఏం పట్టదు. అంటే మన గ్యాస్ వచ్చే స్పీడ్ని బట్టి ఉంటుంది ఇది. చూడండి, ఇప్పుడు ఎల్లో గ్రేవీ వేసుకోవాలి. దీంట్లో ఒకటి ఎల్లో గ్రేవీ మాత్రం వేసుకోవాలండి. టొమాటో గ్రేవీ, వైట్ గ్రేవీ అనేది సెట్ కాదు ఇది ఇందులో. ఎల్లో గ్రేవీ మంచిగా మగ్గే వరకు, అంటే ఒక నిమిషం, నిమిషంన్నర పడుతుంది అంతే, మగ్గే వరకు ఉంచండి. ఒకవేళ గ్రేవీ ఎక్కువైంది అంటే మాత్రం మీరు ఒక పని చేయండి. గుడ్డు ఉందిగా, గుడ్డు మంచిగా ఇట్లా ఇట్లా కట్ చేసి అందులో వేసేయండి. తన్నగా తరిమి అందులో వేసేయండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్టు, ఒక 1/2 టేబుల్ స్పూను కారం, ధనియా పౌడరు. ధనియా పౌడర్ ఉన్నా పర్లేదు, చికెన్ మసాలా ఉన్నా పర్లేదండి. ఏదన్నా ఈ రెండిట్లో ఏదన్నా వేసుకోవచ్చు. ఉందా లేదా అనే విధంగా టెస్టింగ్ సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ టెస్టింగ్ సాల్ట్, లైట్గా ఉందా లేదా అనే విధంగా కలరు, కొంచెం 1/2 స్పూన్ షుగరు, ఒక 1/2 టేబుల్ స్పూన్ షుగరు, కొత్తిమీర వేసేసి కొత్తిమీర వేసిన తర్వాత లాస్ట్లో మనం క్యాప్సికం, ఉల్లిగడ్డ కట్ చేసాం కదండి, అది వేసేయండి. ఎందుకంటే ఇది ఫస్ట్ మనం వేయలేదు, ఎక్కువ బయలు అయిపోయి ఆల్రెడీ ఆయిల్లో మనం వేయించాం కాబట్టి ఇప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి. ఏ రెస్టారెంట్ కాదు, ఎంత 5 స్టార్ హోటల్లో అయినా సరే కానీ సేమ్ ఇంతే చేస్తారు కడాయి చికెన్ అంటే. నేను ఎక్కడ కూడా కొంచెం కూడా మిస్ చేయకూడదు చెప్పాను. ఇదేనండి కడాయి చికెన్. నాన్స్లో అయితే అదిరిపోతుందండి. పుల్కాలో కానీ, నాన్స్లో కానీ, చపాతీ అంటే సాల్ట్ లేకుండా వేసిన చపాతీలో మాత్రం ఈ కర్రీ అనేది అదిరిపోతుందండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. మీరు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మామూలుగా కడాయి చికెన్ ఆర్డర్ చెప్పండి నాన్స్లోకి, ఎంత బాగుంటుంది. ఎంతమంది మీరు కడాయి చికెన్ తిన్నారు ఇంతవరకు నాకు కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా ఫుడ్లో డౌట్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్కు నేను రిప్లై ఇస్తాను. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఈ ఛానల్ అనేది ఉపయోగపడే ఛానల్ అండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇలా వేయాలండి కడాయి మసాలా అనేది, మనం పైనుంచి ఇలా వేసేయాలి. ఇలా వేసి గుడ్డుకు అనేది గ్రేడింగ్ చేసి సరిపోతుంది. మీకు ఒకవేళ ఇంకా షోయింగ్ చేయాలంటే కాస్త ఫ్రెష్ క్రీమ్ వేసి బటర్ వేసేయండి పైన, సరిపోతుంది. అంతేనండి. చాలా రుచికరమైన కడాయి చికెన్ అనేది రెడీ అయిపోయింది యాజ్ టీజ్గా. మనకు ఒక కడాయి లేదండి, అంతేగాని ఇది కడాయి చికెనే అండి.
లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి. అలాగే లైక్ కొట్టినప్పుడు హైప్ అనేది కొన్ని పాయింట్స్ వస్తాయండి, 460 పాయింట్స్. అవి దయచేసి నాకు ఇవ్వండి. ఎందుకంటే అవే ఈ ఈ వీడియోకి మీరు ఇచ్చే ఆశీర్వాదాలండి. ఓకే, చాలా థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి.